బుల్లితెరలో కనిపించిన, వెండితెరలో కనిపించిన ఆమె బ్రాండ్ మాత్రం ఎంటర్టైన్మెంట్. ఆవిడ వచ్చింది అని అంటే ఇంటిల్లపాది హ్యాపీగా నవ్వుకుంటాం. నా ఫేవరెట్, మా గురు, మా సుమా గారికి లెజెండ్ ఆఫ్ ఆల్ స్క్రీన్స్ అవార్డ్ అవార్డ్స్ లో లెజెండ్. ఐ రిక్వెస్ట్ శ్రీ మురళీ మోహన్ గారిని, అలాగే జస్టిస్ ఎన్వి రమణ గారిని, రామకృష్ణ గారు, కెన్ వి హావ్ యు ఆన్ ద డైస్ ప్లీజ్? అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి మైక్ నా చేతికి వచ్చింది. అసలు మీకు అర్థం కావట్లేదు ఈ ఆవేదన. నాకు ఇప్పటి వరకు ఏంటంటే ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసు, ఇక్కడి నుంచి కూర్చొని అట్నుంచి చూడటం. ఇందాక అక్కడి నుంచి చూసుకొని స్టేజ్ ఎలా ఉంటుందని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తెలిసింది. అందులో ఏమో ఆ ఫస్ట్ వరుసలో కూర్చున్నప్పుడు చాలా రకాలైనటువంటి స్నాక్స్ వస్తూ ఉన్నాయి మన దగ్గరికి. అవన్నీ తినాలనిపించినా సరే కెమెరామెన్లు అందరూ నా మీదే జూమ్ చేసి పెట్టారు కాబట్టి పద్ధతిగా ఎలా ప్రవర్తించాలి అనేది ఒకటి తెలుసుకున్నాను. వెనకాల కూర్చున్న వాళ్ళందరూ ఎలా ఓపిక్గా ఉంటున్నారో తెలుసుకున్నాను. ఇక్కడ కూర్చున్న తర్వాత వావ్, ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి అన్నీ తెలుసుకున్నాను. ఎంతమంది హ్యాండ్సమ్ మెన్ ఉన్నారు, ఎంతమంది గ్లామరస్ లేడీస్ ఉన్నారు మొత్తం కనుక్కున్నాను నేను. అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి నా దగ్గర. చాట్ జీపీటీ లాగా ఒక స్కానింగ్ అయిపోయింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ముఖ్యంగా చీఫ్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారికి, బండారు దత్తాత్రేయ గారికి, మురళీమోహన్ గారికి, అలాగే లా కెఫే ఓనర్ గారికి, అందరికీ కూడా వెరీ వెరీ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరి చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. విజనరీ అచీవర్స్ అవార్డ్ని ఈరోజు ప్రజెంట్ చేసినందుకు, లా కెఫే విజనరీ అచీవర్స్ అవార్డ్స్ని అందించినందుకు చాలా చాలా థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాను. జనరలీ అంటూ ఉంటారు, నా పిల్లలు నా ప్రోగ్రాం నేను చేస్తున్నప్పుడు పెరిగారు, కానీ మీలో చాలామంది పిల్లలు నా ప్రోగ్రాం చూస్తూ పెరిగారు. అవునా కదా? చాలామంది అప్పట్లో ఏంటంటే బయటకు వెళ్ళి అన్నం పెట్టడం ఎందుకని చెప్పి నా ప్రోగ్రాం చూసి పెట్టేశారు. కొంతమంది భయపెట్టారు కూడా, సుమొచ్చేస్తుంది తినేసే తొందరగా అని. అందుకని ఇప్పుడు బయట కనిపించినప్పుడు కొంతమంది పిల్లలు నన్ను చూసి భయపడుతూ ఉంటారు కూడా. సో అలా పెరిగినటువంటి పిల్లలకి, అంత అభిమానాన్ని చూపించినటువంటి తల్లిదండ్రులకి, ఇంతకాలంగా నన్ను ఆదరిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా అమ్మ నాన్నకి జన్మచ్చినందుకు, పుట్టింది కేరళ అయినా నన్ను పెంచి పెద్ద చేసింది మాత్రం మన తెలుగు స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మీరు చూస్తున్నారు కాబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేయగలుగుతూ ఉన్నాను. అలా నన్ను ఇంట్రడ్యూస్ చేసినటువంటి మా గురువు గారు ప్రదీప్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారే నన్ను పెళ్లి చూపులు అనేటువంటి సీరియల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. సో వారికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇంట్రడ్యూస్ చేసినందుకు. అలాగే మీరందరూ ఇలాగే చూస్తూ ఉంటారని, చూస్తూ ఉండాలని, మీకు వేరే ఆప్షన్ లేదని మిమ్మల్ని సభాముఖంగా బెదిరిస్తూ, అంటే దూరదర్శన్ నుంచి స్టార్ట్ చేసి శాటిలైట్ రంగము, అలాగే ఓటీటీ అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడూ చెప్తాను, ఉత్తమమైనటువంటి ప్రేక్షకులు ఎవరు అంటే తెలుగు ప్రేక్షకులు. సినిమాలైనా సరే, టెలివిజన్ అయినా సరే, సోషల్ మీడియా అయినా సరే, ఇంత ఆదరణను చూపించేటువంటి ప్రేక్షకులు ఉన్నారు కాబట్టే మన తెలుగు సినిమా ఆస్కర్ వేదిక వరకు వెళ్ళింది. ఈ ఆదరాభిమానాలు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ వన్ లైన్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఇస్ అ ఫ్యామిలీ. అలా సపోర్ట్ చేసినటువంటి ఫ్యామిలీ, ముఖ్యంగా మా వారు రాజీవ్ కనకాల గారు, పాపం ఎల్లుండే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు. అదే ఆయన వేరే ఊర్లో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. అదే మా దాంపత్య జీవిత రహస్యం. ఆల్మోస్ట్ 26+ ఇయర్స్ అయ్యింది. సో వారికి సభాముఖంగా రాజా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాను. నీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.